శ్రీ విష్ణు గారి టర్న్ నౌ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా లేట్ అయింది, వర్షం వచ్చింది కాబట్టి లేట్ అయింది అందరికీ. గుడ్ ఈవినింగ్. యూత్ ఫిల్మ్ ఆల్రెడీ తమిళ్లో సూపర్ సక్సెస్ అయినందుకు అందరికీ కూడా టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఒక 1 year బ్యాక్ అనుకుంటా, 2 years బ్యాక్, ఎంతో కొంత ఏదో వేసుకోండి. 1-2 years బ్యాక్ ఒకరోజు మెట్రో స్టేషన్లో నేను సింగిల్ సినిమా షూట్ చేస్తున్నప్పుడు దానికి టీం అందరూ తమిళ్ టెక్నీషియన్స్, దానికి డైరెక్టర్, కెమెరామ్యాన్ వేల్రాజు గారు అందరూ తమిళ్ టెక్నీషియన్స్. ఒక బుడ్డోడు వచ్చి సర్రని తిరుగుతున్నాడు అటు ఇటు. ఎవడరా ఇటు ఇంత యాక్టివ్గా తిరుగుతున్నాడు అని అనుకున్నాం. మా టీం కాదు, అప్పుడు చూడలే, నేను అప్పుడు దాకా చూడలే. కెమెరామ్యాన్తో వస్తున్నాడు తిరుగుతున్నాడు. ఎవడీడు అంటే తెలుస్తారు కదా మనకి. ఇప్పుడు ఒక 100-150 మంది జనాలు ఉన్నప్పుడు ఒకడు మాత్రం మన కన్ను పడతా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాడు ఒకడు. ఆ అబ్బాయి కెన్ అనమాట, మన వేల్రాజా సార్ ఫ్రెండ్. సో వెరీ హ్యాపీ కెన్, ఇంత ఫాస్ట్గా ఇంత సూపర్ సక్సెస్ కొట్టినందుకు. సూపర్, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని. అలాగే ఈ 26th మన తెలుగులో రిలీజ్ అవుతుంది సినిమా యూత్. మీ అందరికీ చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ అండ్ మెయిన్ ఈ ఈవెంట్కి రావడానికి కారణం వినీత్ అండ్ సందీప్. మన వాళ్ళు అందరూ చెప్పినట్టే ఇప్పుడు స్టేజ్ మీద చెప్పారు కదా అందరూ, క్యూట్ ఫేసెస్ అన్నీ, ఆల్ ఫేసెస్ చూపించేవారు మాకు ప్రమోషన్స్ అప్పుడు. అందుకే నేను నాతో చాలా కంఫర్ట్గా కొత్త ప్రమోషన్స్ అయ్యి చేయించడంలో మెయిన్ వినీత్ అండ్ సందీపేనండి. నైట్లో ఎక్కువ వర్క్ చేస్తారు, యూత్ కదా. మనమేమో టైం టు టైం అన్ని అలవాటు. ఇప్పుడు మనం అర్ధరాత్రే ఫోన్ చేయాలి దొరకాలంటే, డే టైంలో దొరికేవారు కాదు. అలాగే మొన్న మేము ఒక సినిమా ప్రమోషన్స్ దీంట్లో ఉన్నప్పుడు ఒక 20-25 days బ్యాక్ సడన్గా వచ్చి, అన్న ఇలాగా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాము ఇలా యూత్ అని చెప్పి సాంగ్స్ అయ్యి అప్పటికే చూసా. చాలా బాగుంది, డెఫినెట్గా చేయండి, ఏదైనా సపోర్ట్ కావాలంటే చెప్పండి అని అంటే అందరం అనుకుంటాం కదా, ఎంత ఫాస్ట్గా చేస్తాం లేదా అన్నది గ్యారంటీ లేదు. బట్ మనోళ్ళు దాన్ని చాలా సీరియస్గానే తీసుకుని స్టెప్ వేశారు, వెళ్ళారు. చెన్నై వెళ్తున్నాను అంటున్నాడు, ఓ పక్క మా ప్రమోషన్స్ చేస్తున్నాడు, తీసుకొచ్చాడు, మొత్తాన్ని తీసేసుకున్నానన్న అన్నాడు. పలానా సింగర్స్తో, పలానా మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ అని అలా ఎప్పటికప్పుడు డబ్బింగ్ కూడా చాలా బాగా చేయించాం. అంటే మనకి డబ్బింగ్ అనేసరికి ఫాస్ట్గా అవగొట్టేయటం కాకుండా కొంచెం బాగా మంచి రైటర్స్ని పట్టుకుని రాయించి ఇదంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక 20-25 daysలో పోస్ట్ అంతా కంప్లీట్ చేయటం అంటే ఇప్పుడు అర్థమైంది ఎంత కష్టమో. దానికి తోడు ప్రమోషన్స్ కూడా. వెరీ హ్యాపీ. మీ ఇద్దరికి ఈ 26th రోజు చాలా మంచి సక్సెస్ రావాలని. ఈ యూత్ అనే సినిమా అందరికీ నచ్చుతుంది. అందరూ చెప్పినట్టే క్లైమాక్స్ చాలా టెరిఫిక్గా ఉందని చెప్తున్నారు. సో ఫ్యామిలీతో చూడొచ్చు, యూత్తో చూడొచ్చు. సో తప్పకుండా మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ 26th ఈ సినిమా చూసి పెద్ద విజయం సమకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ తమిళ సినిమాలు ఇక్కడ కొనటం కాదు, ఇక్కడే కొని తమిళ్లో డిస్ట్రిబ్యూట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ టీం అందరికీ, మన వచ్చిన గెస్ట్స్ అందరికీ. సార్ సూరజ్ సార్ చాలా రోజుల నుంచి చాలా సినిమాలకి, మీ సినిమాలకి చాలా మంచి ఫ్యాన్ సార్. తొండముత్తాలం, డ్రైవింగ్ లైసెన్స్, ఈ ఫిల్మ్స్ అన్నీ కూడా చూసి ఎవరు ఆయన భలే ఉన్నారని అనుకునేవాడిని. సో ఇక్కడ మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ టీం అందరికీ, థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే ఆలస్యమైనా కూడా ఇంతసేపు పేషెంట్గా ఇక్కడ ఉండడానికి, ఈవెంట్కి వచ్చి ఈవెంట్ని క్రియేట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.